ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి తాటి సూర్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాటి సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోదీ వైపు చూస్తున్నాయని అన్నారు. నరేంద్ర మోదీతోనే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మెంటాడ మండల పార్టీ అధ్యక్షుడు మణిపురి అప్పలనాయుడు, చింతాడ రాము, గోటివాడ చిరంజీవి, రాహుల్, శ్రీను తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క సారాంశం ముఖ్యంగా కొన్ని ముఖ్యాంశాలు ప్రెస్ మీట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 2024లో జరిగే ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అఖండమైనటువంటి ఘన విజయాన్ని సాధించడం జరిగింది. మరి ఈరోజు ఈ 2024లో జరిగే ఎన్నికల్లో అఖండమైనటువంటి ఘన విజయాన్ని సాధించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే కూటమి. మరి కేంద్ర పార్టీ బీజేపీ, అలాగే రాష్ట్ర పార్టీ టీడీపీ, అలాగే జనసేన మూడు పార్టీలు కూడా సమన్వయంతో కూటమిగా ఏర్పడి ఈరోజు ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. ఈ ఎన్నికల్లో అఖండమైనటువంటి ఘన విజయాన్ని సాధించడం జరిగింది. అయితే ఆల్రెడీ మన భారత ప్రధానమంత్రి వారు అయినటువంటి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రమాణ స్వీకారం 9వ తారీఖున జరగడం జరిగింది. మరి గ్రాండ్ సక్సెస్గా ప్రమాణ స్వీకారం జరిగింది. తదుపరి రేపు 12వ తారీఖున ఈ ఎన్డీఏ కూటమిలో భాగంగా మరి ముఖ్య అతిథిగా మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులైనటువంటి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు హాజరు కావడం జరుగుతుంది. రేపు 12వ తారీఖున ఎన్డీఏ కూటమికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అయితే ఈ ఎన్డీఏ కూటమి అనేది గతంలో జరిగేటువంటి రాష్ట్ర పరిపాలన విధానం ఏ విధంగా ఉంది ఏమిటనేది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమే. ఈరోజు శుభ సూచకము, శుభ పరిణామము, మంచి రోజులు, శుభగడియలు రావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోదీ గారు గత 2 మార్లు మన భారతదేశ ప్రధానమంత్రిగా విధులు నిర్వహించి ఉన్నారు. మరి అందులో ముఖ్యంగా 3వ మారు భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేటువంటిది అది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు 50 మంది కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే భారతదేశ అభివృద్ధి, దేశ ప్రజలు భారతదేశాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా, అఖండ భారతదేశ నిర్మాణాన్ని సాధించే దిశగా మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు ఆయన యొక్క ప్రయాణం సాగుతుంది. అది కూడా దేశ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఆయన చేపట్టినటువంటి ఘన విజయాలు చాలా అంచెలంచెలుగా మరి చేసి ఉన్నారు. గతంలో భారతదేశం అంటే ఏమిటి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్లోనే భారతదేశం అంటే ఒక చెప్పుకోదగ్గ స్థానానికి తీసుకురావడం జరిగింది. ఆయన శక్తి వంచన లేకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు సాధించుకొస్తూ మరి ఇతర దేశాలతో పోటీ పడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక అగ్రగామిగా ఉన్నత స్థాయిలో తీసుకురావడం జరిగింది.
అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలాంటి నాయకుడిని మనం ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమా, హిందువా, క్రైస్తవ అనేది కాదు, కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన యొక్క పరిపాలన సాగుతుంది. ఆయన సాధించినటువంటి ఘన విజయాలు కూడా మన అందరికీ తెలిసినటువంటివే. అయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పార్టీలు మన భారతదేశ ప్రధానమంత్రి వారు అయినటువంటి నరేంద్ర మోదీ గారి పైన అనేక రకాలైనటువంటి బురదలు జల్లుతూ ఆయనను అనేక రకాలుగా విమర్శించి మరి రాజ్యాధికారం, పదవీకాంక్ష, పదవి దాహంతో కుటుంబ పార్టీలన్నీ ఏకమై ఇవాళ భారతదేశ ప్రధానమంత్రి వారు అయినటువంటి నరేంద్ర మోదీ గారిని గద్దె దింపాలన్నటువంటి ఒక స్వతంత్ర రాజకీయాలు చేస్తూ అధికార దాహంతో మరి ఇతర దేశాలైనటువంటి కొన్ని దేశాల యొక్క సహకారాన్ని పొందుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి మన మధ్య ముస్లిమా, క్రైస్తవ, హిందువా అన్నటువంటి తరతమ భేదాభిప్రాయాలు లేకుండా మన ప్రయాణం సాగుతున్నటువంటి ఈ తరుణంలో మన మధ్య చిచ్చులు, అగాధాలు, అనేక రకాలైనటువంటి అవాంఛనీయటువంటి కార్యక్రమాలు చేస్తూ మన మధ్య ఉన్నటువంటి మమతానురాగాలను చెడగొడుతూ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పాపం కోసం, వాళ్ళ అధికార దాహం కోసం ఇవాళ నరేంద్ర మోదీ గారి పైన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, దుశ్చర్యలు చేస్తూ ఎలాగైనా కానీ అధికార దాహం కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి మన అన్ని కులాలు, మతాల మధ్య చిచ్చులు, కార్పణ్యాలు సృష్టిస్తూ అధికార దాహం కోసం ఎన్నో అవాంఛనీయ కార్యక్రమాలు చేస్తున్నారు. వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఇక్కడ ముస్లిమా, హిందువా, క్రైస్తవ అన్నటువంటి తరతమ భేదాభిప్రాయాలు లేకుండా రేపు రానున్న రోజుల్లో కూడా మనం అంతా ఏకదాటిగా కృషి చేసి మన దేశం కోసం, మన దేశ సౌలభ్యం కోసం, మన దేశ అగ్రగామి స్థానంలో మన దేశం ప్రయాణించాలి. ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటూ ఒకటి ఉంది అన్నటువంటి లోకి తీసుకొని ఇలాంటి మహానాయకుడు మనకు కావాలి. కుటుంబ పార్టీలు రకరకాలైనటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోదీ గారిని గద్దె దింపాలి. గద్దె దింపకపోతే ప్రపంచ దేశాలు కూడా, ఇవాళ అమెరికా కూడా ఏమిటి అంటున్నారంటే ఇతర దేశాలు కూడా భారతదేశ ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోదీ గారిని గద్దె దింపకపోతే రేపు ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా భారతదేశం ఎదుగుదల పెరుగుతుంది. మన పరిస్థితులు కింద పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. అమెరికా అగ్రదేశం, అమెరికా కూడా ఈరోజు భయపడుతుంది. అఖండ భారతదేశ నిర్మాణం దిశగా నరేంద్ర మోదీ గారి ప్రయాణం ఉంది. కావున మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం సరైన నిర్ణయం తీసుకొని మోదీ గారిని గద్దె దింపకపోతే రేపు పరిస్థితులు, పరిణామాలు వేరే దిశగా ఉంటాయన్నటువంటి ఇతర దేశాలు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ రాజకీయ పార్టీలకు సహకరిస్తున్నాయి. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువు, ముస్లిము, క్రైస్తవు ప్రతి ఓటరు కూడా శక్తి వంచన లేకుండా మన దేశం కోసం, మన దేశ ప్రజల కోసం, దేశ సౌభాగ్యం కోసం సరైనటువంటి నిర్ణయం తీసుకొని మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి మనం అంతా కూడా తోడ్పడి మన సహాయ సహకారాలు అందించి ఆయన నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి అన్నటువంటి ఆకాంక్షతో మనందరం పనిచేద్దాం. ఇట్లు జై హింద్, జై భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.